अस्सलाम वालेकुम नाज़रीन, खबर न्यूज़ के साथ मैं हूं मोहम्मद अख्तर। सबसे पहले नजर डालते हैं सुर्खियों पर। रियासत तेलंगाना में लॉकडाउन मुद्दत में 7 मई तक तोसी। मरकजी हुकूमत की जानिब से 20 मई से दी जाने वाली नरमी का रियासत में इतलाक नहीं होगा, रियासती काबीना ने लिया फैसला। रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने पुराने शहर में कोविड-19 की वबा को रोकने के लिए किए जाने वाले इक़दामात का लिया जायजा। रमज़ानुल मुबारक में नमाज तरावी और इबादात घरों में अदा करने की अपील। निम्स हॉस्पिटल पंजागुट्टा और नीलोफर हॉस्पिटल के अमले में कोरोना वायरस मुस्बित पाया गया। तकरीबन 100 मुलाजिमीन को क्वारंटाइन कर दिया गया। मजलिसी अराकीन असम्बली और अराकीन बल्दिया की जानिब से मुतल्लिक़ा हल्कों और डिवीजन्स में मुस्तहिक़ अवाम में राशन टैक्स की तकसीम का सिलसिला जारी। अब खबरें तफसील से। तेलंगाना काबीना ने रियासत में जारी लॉकडाउन को 7 मई तक तोसी दी है। इतवार को वज़ीर आला तेलंगाना KCR की क़यादत में काबीनी इजलास मुनक़्क़िद हुआ, जिसमें कई एक अहम फैसले लिए गए। बाद वज़ीर आला ने मीडिया से बात करते हुए बताया कि रियासत तेलंगाना में लॉकडाउन को 7 मई तक तोसी दी गई है, जबकि 20 मई से मरकज़ी हुकूमत की जानिब से दी जाने वाली नरमी का इतलाक़ रियासत तेलंगाना में नहीं होगा। उन्होंने बताया कि रियासत में जुमला 858 मुस्बित केसेस ताहाल रिकॉर्ड किए गए हैं, जिनके जुमला 186 अफराद को डिस्चार्ज किया गया है, जबकि 651 अफराद ज़ेर इलाज हैं। वज़ीर आला ने बताया कि रियासत के 33 अजला के जुमला 4 अजला कोरोना फ्री है। वज़ीर आला KCR ने बताया कि लॉकडाउन के दौरान तमाम मजहबी इज्तिमात पर पाबंदी आयद रहेगी। रमज़ान में घरों में ही इबादत को तरजीह दी जाए। वज़ीर आला ने बताया कि हुकूमत के लिए अवाम की सेहत पहली तरजीह है और अवाम की सेहत के पेश नज़र ही ये फैसले लिए जा रहे हैं। वज़ीर आला KCR ने बताया कि महकमे सेहत में तमाम तर मेडिकल अशिया वाफिर मकदार में मौजूद है। మేము ఈ రాష్ట్ర క్యాబినెట్ ఈరోజు మంచి చెడ్డ అని చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నది ఏంటంటే మే 7th వరకు లాక్డౌన్ పొడిగిస్తా ఉన్నాం. 3rd వరకు ఎట్లాగుంది దానికి ఒక 4 రోజులు కలిపి లాక్డౌన్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అప్ టు మే 7th. 7th నాడు రిలీజ్ కాదు, 8th నాడు రిలీజ్ అవుతుంది. 7th కూడా లాక్డౌన్లోనే ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు గతంలో ఉన్న నిబంధనలే నైట్ కర్ఫ్యూ అట్లాగే ఉంటుంది. చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఎందుకంటే నిమిషానికంటే మళ్ళీ బాగుండదు. ఈ విషయాన్ని పూర్తిగా సమీక్షించడం కోసం మే 5th నాడు మళ్ళీ క్యాబినెట్ సమావేశం అనుకున్నాం. మే 5th నాటికి ఏం పరిస్థితులు ఉంటాయి, ప్రపంచంలో ఏం పరిస్థితి ఉంటుంది, దేశంలో ఏం పరిస్థితి ఉంటుంది, మన రాష్ట్రం ఏ పరిస్థితి మనం చేరుకుంటాం, వాటన్నిటిని బట్టి ప్రజలు కూడా ఏ మూడ్లో ఉంటారు, ప్రజల ఆలోచన సరళ ఎట్లా ఉంటుంది, వాటన్నిటిని బట్టి భవిష్యత్ నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి 5th మే నాడు మళ్ళీ మంత్రివర్గ సమావేశం ఉంది. ఆ విధంగా మనం ముందుకు పోవాలని అనుకుంటున్నాం. కంటైన్మెంట్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నేను DGP గారిని ప్రత్యేకంగా కూడా కోరినాను. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ద పోలీస్ ఆఫీసర్స్ ఇన్ ద స్టేట్. ఈ ప్రాబ్లం ఎక్కువగా కంటైన్మెంట్ చేసినటువంటి మనం కంటైన్మెంట్ చేసిందే. ద వెరీ మీనింగ్ ఆఫ్ కంటైన్మెంట్ ఈజ్ నిలువరించడము అని అర్థం. వ్యాధిని ఆ పరిధి దాటకుండా అక్కడికక్కడనే ఆపివేయటం లేదా నిలువరించడం అనేది అర్థం. ఆ నిలువరించడంలో మనం విఫలం కావద్దు ఎట్ ఎనీ కాస్ట్. చాలామంది తిరిగినారు, ఆరోగ్య మంత్రి గారు, మున్సిపల్ మంత్రి గారు, మా చీఫ్ సెక్రటరీ గారు, DGP గారు, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీ గారు, చాలామంది ఆ కంటైన్మెంట్ ఏరియాస్లో తిరిగినారు. ప్రజలకు చెప్పినారు ఎందుకు కంటైన్ చేయాల్సి వచ్చింది, సమస్య ఏంటి అని చెప్పినారు. కాబట్టి ఆ కంటైన్మెంట్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా నేను పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఎట్టి పరిస్థితులలో చాలా సీరియస్గా మీరు తీసుకోవాలి. మీ వల్ల సమాజానికి నష్టం కలగకూడదు. 100% కంటైన్మెంట్ అధికారులు చెప్పేదాన్ని మీరు ఫాలో కావాలి. ఇది మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అవసరం. కాబట్టి వేరే విధంగా అనుకోకుండా అది ఫాలో కావాలని చెప్పి కంటైన్మెంట్ ఏరియాలో ఉండే ప్రజలను నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా విమాన సర్వీసులు కొన్ని దేశంలో ఫాలో కావచ్చు. 4th నుంచి బుకింగ్స్ చేస్తున్న కొన్ని వార్తలు వస్తున్నాయి. నేను మనవి చేస్తా ఉన్నా విమాన ప్రయాణికులకు
7th దాకా తెలంగాణకు రాకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ మీకు ట్యాక్సీ ఉండదు, క్యాబ్ ఉండదు, హోటల్ ఉండదు, ఏమీ ఉండదు, చాలా కష్టమవుతుంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వరకు కూడా చెప్తాం 7th వరకు ఈ నిబంధనలు ఫాలో కావాల్సిందే. ఎందుకంటే మనకి ఇబ్బంది వస్తుంది, మళ్ళీ సిచ్యువేషన్ ఏదో తెలిస్తే కంట్రోల్లో ఉంటాం. కాబట్టి దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. కొన్ని గ్రాసరీస్ సప్లై చేస్తారు, లైక్ బిగ్ బాస్కెట్ లాంటి వాళ్ళు షాప్ ఉన్నారు. గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, ఇంగ్లీష్లో అయితే ఏదో గొప్ప కూడా గ్రాసరీస్ అంటే కిరాణా సరుకులు, కూరగాయలు ఇట్లాంటి సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు, ఫ్రూట్స్ కానీ సప్లై చేసే వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ కొన్ని ఉన్నాయి, వాళ్ళ పేరు ఏంటంటే ఒకటి స్విగ్గీ, ఇంకోటి జొమాటో, వీళ్ళు ఫుడ్ సప్లై చేస్తారు. ఇది కొద్దిగా ప్రమాదకరం. రేపటి నుంచి వీళ్ళని బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్డర్స్ ఉంటే ఇచ్చుకోవచ్చు, కానీ రేపు పొద్దు నుంచి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఈ స్విగ్గీ అనేది, జొమాటో అనేది రాష్ట్రంలో అనుమతించాం. వాళ్ళు ఒకవేళ అతిక్రమించే మాటకు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ప్రాణం కంటే ఏది కూడా విలువైంది కాదు. దయచేసి ఎట్టి పరిస్థితులలో అది దాన్ని అలో చేయం. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తాను, అవి బంద్ చేయండి. ఈ 10-15 రోజులు మంచిది కాదు. మే 7th దాకా మాత్రం కఠినంగా బంద్ చేయాలి. బయట నుంచి తినుబండారాలు తెప్పించుకోకండి. మీకు అత్యవసరమైతే కిరాణా సరుకులు తెప్పించుకోండి, కూరగాయలు తెప్పించుకోండి, అంత అత్యవసరం ఉంటే. అంతవరకు కానీ చేయదు దయచేసి. పండగలు, ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఇండ్లనే చేసుకోవాలి. అది రంజాన్ కానీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ఎవరైనా కానీ దయచేసి ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క మతానికో ఇది పరిమితం కాదు. ఎవ్రీబడి హ్యాస్ టు ఫాలో ద రూల్ వెరీ స్ట్రిక్ట్లీ. సామూహిక ప్రార్థనలు అనుమతించబడవు. అన్ని లాక్డౌన్ అయిపోయినాయి. నాకు చాలా సంతోషం. మొన్న ఓల్డ్ సిటీలో మన ఫేమస్ మస్జిద్ మక్కా మస్జిద్లో కూడా కేవలం ఇమాం సాబ్తో ఒక 2-3 ఉండే ప్రార్థన చేసినారు. మన జుమ్మా మస్జిద్ కూడా ఆ ట్రెండ్ చాలా మంచిది మనకి. కాబట్టి అంతటా కూడా అదే ఫాలో కావాలి. అన్ని ఆలయాలు మూసేసినారు. తిరుపతి దేవస్థానం మూసేసినారు, శ్రీశైలం మూసేసినాం, మన దగ్గర వేములవాడ మూసేసినాం, యాదాద్రి మూసేసినాం, భద్రాచలం మూసుకున్నాం. ఈవెన్ శ్రీరామ నవమి పట్టాభిషేకం కూడా జరుపుకోలేదు మనం. ఇవన్నీ కూడా కళ్యాణం, స్వామివారి కళ్యాణమైన లిమిటెడ్గా చేసుకున్నాం. కాబట్టి ఎవరమైనా మినహాయింపు లేకుండా దయచేసి ఎనీ రిలీజియస్ కాంగ్రిగేషన్ ఈజ్ నాట్ అలౌడ్. ఏ మతం యొక్క సామూహిక కార్యక్రమాలు అనుమతించబడవు. ఆ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. 100% దాన్ని అందరూ కూడా ఫాలో కావాల్సిందే. रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने कमिश्नर पुलिस हैदराबाद अंजनी कुमार IPS के हमरा पुराने शहर के मुख्तलिफ इलाकों का दौरा किया और कोविड-19 की वबा को रोकने के लिए डिज़ास्टर रिस्पांस मैनेजमेंट और फायर सर्विस की जानिब से किए जाने वाले इक़दामात का जायज़ा भी लिया। बादशाह मीडिया से बात करते हुए मोहम्मद महमूद अली ने अवाम से अपील की कि वो लॉकडाउन पर सख्ती के साथ अमल करें और कोविड-19 से लड़ने में हुकूमत का ताउन किया जाए। उन्होंने रमज़ान मुबारक की आमद के पेश नज़र मुसलमानों से अपील की कि वो तरावी और दीगर इबादात घर ही पर अदा करें और समाजी फासले को यकीनी बनाएं। इस मौके पर मजलिसी रुकन असम्बली मुमताज़ अहमद खान, मजलिसी कॉरपोरेटर महमूद सोहेल खादरी के अलावा दीगर मुख्तलिफ महकमे जात के आला ओहदेदार भी मौजूद थे। మా కమిషనర్ గారు అంజనీ కుమార్ గారు ఉన్నారు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ముంతాజ్ ఖాన్ అహ్మద్ గారు, మా కార్పొరేటర్ మా సోహెల్ ఖాదీ గారు ఉన్నారు, చాలా మా పోలీస్ ఆఫీసర్ ఉన్నారు, ఫైర్ ఆఫీసర్ ఉన్నారు. ఈరోజు మొత్తం ఓల్డ్ సిటీలో అంటే చార్మినార్ మక్కా మసీద్తో స్ప్రే చేశాం. ఈ కెమికల్ స్ప్రే అంటే మొత్తం ప్రికాషన్ మంచి ఉంది. తప్పకుండా ఈ కరోనా వైరస్ అంటే డే బై డే ఎక్కువ అవుతుంది. అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రాపర్లీ ఓల్డ్ సిటీలో డే బై డే పడితే ఎక్కువ అవుతుంది. అందరూ మొత్తం తెలంగాణ వాదులకు, మొత్తం ఇండియన్స్, మొత్తం వరల్డ్ వైజ్లో అంటే ఇది లాక్డౌన్ చేశారు. మొక్క మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే బాగా అవుతుంది. పేద మనిషికి అంటే ఎవరు అబౌవ్ 65 years ఉంది, 60 years ఉంది, అందరికీ విజ్ఞప్తి చేస్తూ బయట రావద్దు. యంగ్ జనరేషన్ ఉంది, అయినా బార్ వస్తుంది, రావద్దు. మీ చేతిలో ఉంది కరోనా కంట్రోల్ చేసినట్టే. ఎవరి చేతిలో లేదు, ప్రికాషన్ మెడిసిన్స్ లేదు, ఇది వ్యాక్సిన్ లేదు. మీలో అంటే లాక్డౌన్ మీన్స్ ఏముంది, మీ ఇంటిలో ఉండాలి. చాలామంది బయట వస్తున్నారు, ఇది రాంగ్ ఉంది. అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడే పని చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ సమ్టైమ్స్ సీజ్ బి చేస్తున్నారు, మీకోసం చేస్తున్నారు. మీకు పోలీస్కు చాలాని కావాలేదు, పోలీస్కు ఏం కొద్దు సీజ్ చేసినాకి, మీకోసం. ఎందుకంటే ఇది కంట్రోల్ చేయాలంటే మీ బయట రావద్దు. తప్పకుండా అందరితో విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు నెక్స్ట్ వీక్లో రంజాన్ వస్తుంది. రంజాన్లో చాలా ప్రికాషన్ తీసుకో. అందరూ తెలంగాణ వాదులు ఎవరెవరు ముస్లిమ్స్ ఉన్నారు, రోజా ఉన్నారు,
ఇంటిలో చేయండి, నమాజ్ ఇంటిలో చేయండి, తరావీహ్ ఇంటిలో చేయండి. మీ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. బయట రావద్దు. 4 ఫీట్ మినిమం డిస్టెన్స్ కావాలి. మీడియా మిత్రులకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా కష్టపడే పని చేస్తున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్, మా ఫైర్ డిపార్ట్మెంట్ ఎవ్రీ టైం యాక్టివ్ ఉన్నారు. ఇప్పుడు చాలా ప్రికాషన్ తీసుకుపోయి చాలా బాగా పని చేస్తున్నారు. మా ఆనరబుల్ సీఎం గారు ఎవ్రీ టైం వాచ్ చేస్తున్నారు. ఇండియాలో మా సీఎం ఫస్ట్ సీఎం ఉన్నారు. ఫస్ట్ డే డిక్లేర్ చేశారు 1 మంత్ రేషన్ ఫ్రీ ఇస్తామంటే సీఎం గారు డిక్లేర్ చేశారు. టోటల్ మా దగ్గర 87 lakhs రేషన్ కార్డు ఉంది. ఇంకో ఎవరి దగ్గర రేషన్ కార్డు లేకుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆయనకు రేషన్ చాలా మంది చావలు ఇస్తున్నారు. 500 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. రేషన్ కార్డు ఎవరు ఉంది ఆయనకు 1500 రూపీస్ ఇస్తున్నారు. తప్పకుండా ఎవరి దగ్గర ఎంఆర్ రెవెన్యూ ద్వారా ఎవరి దగ్గర రేషన్ కార్డులో కూడా మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఆయనతో డిస్కస్ చేయండి ఆఫీసర్తో. ఇమీడియట్ ఆయనకు ఎట్లా రిలీఫ్ అయితే సీఎం గారు ఒకటి మాట చెప్పారు, మా స్టేట్లో అంటే ఒక్క మంచినీటి అంటే ఒక్క రోజులో వితౌట్ తినే ఉండలేదు. తప్పకుండా ఏరియా ఎమ్మెల్యే ఎల్ఏ కార్పొరేటర్ డెఫినెట్ ఆల్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేస్తున్నారు. మీవి సపోర్ట్ చేస్తే బెటర్ ఉంది. మీ అందరు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీ అందరికీ బయటకు రావద్దు. ఈ ఇఫ్తార్ టైంలో అంటే ఫ్రూట్ పర్చేజ్ చేసేలాకి లేకుంటే బయట వచ్చి చేస్తే అంటే తరావీ కోసం అంటే మొత్తం ఇంట్లో చేయండి. ఈ రంజాన్ మొత్తం లాక్డౌన్ ఉంది. తప్పకుండా లాక్డౌన్ మీన్స్ ఎప్పుడు డిసిషన్ తీసుకోపోతే అప్పుడు తగ్గ ఉంది. ప్రికాషన్ తీసుకోపోతే మొత్తం ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ పోవాలి అంటే ఈ పబ్లిక్ చేతిలో ఉంది. పబ్లిక్లో అంటే ఎంత ఫాస్ట్లో డిసిషన్ తీసుకోపోయి సేఫ్గా ఉంటే ఇంట్లో ఉండంటే చాలా బెటర్ అవుతుంది. అది తక్కువ అవుతుంది డే బై డే. అందరితో కోఆపరేట్ చేయండి. చాలా కోఆపరేట్ చేస్తున్నారు. మా పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే చాలా హ్యాపీలో అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. పోలీస్ చాలా బాగా పనిచేస్తున్నారు. మా ఆల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్కు నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎంత మంచి పని చేయంటే అర్జాతో రిక్వెస్ట్ చేస్తారు, మీరు కోఆపరేట్ చేస్తారు, ఇంకో బాగా కోఆపరేట్ చేస్తారు. रियासती वज़ीर बल्दी नज़्म KT रामाराव लॉकडाउन के दौरान बल्दी अमले की जानिब से मुकम्मल किए जा रहे कामों का भी जायज़ा ले रहे हैं। इस सिलसिले के तहत उन्होंने मेयर अज़ीम तर बल्दी हैदराबाद बी राम मोहन और बल्दी आला अहदेदारों के हमरा जुबली हिल्स में जारी तरक्याती कामों का मुआयना किया और अहदेदारों से तफसीलात भी हासिल की। वाज़ेह है कि लॉकडाउन के पेश नज़र तमाम जोनल कमिश्नर्स को हिदायत जारी की गई है कि वो ज़ेर इल्तिवा और नए प्रोजेक्ट्स को फिलफौर तकमील करें। रियासती वज़ीर सेहत ईटला राजेंद्र और टी श्रीनिवास यादव ने सनतनगर में मुनक़िदा खून की अतिया कैंप का मुआयना किया। मज़कूरा अतिया कैंप रियासती वज़ीर टी श्रीनिवास यादव की ईमा पर मुनक़िद किया गया था और इस कैंप में तकरीबन 250 अफराद ने कोरोना से मुतासर अफराद के लिए अपने खून का अतिया दिया। रियासती वज़ीर सेहत ई राजेंद्र ने खून का अतिया देने वालों की सताइश की और आवाम से अपील की कि लॉकडाउन पर सख्ती के साथ अमल करें। సరిగ్గా రాదని చెప్పి तेलंगाना महकमे सेहत के मुताबिक दवाखाने निम्स और नीलोफर हॉस्पिटल के अमले में कोरोना वायरस के मुस्बित केसेस सामने आने के बाद दोनों दवाखानों के तकरीबन 100 मुलाजमीन को क्वारंटाइन के लिए
अलग थलग रख दिया गया है। तफसीलात के मुताबिक निम्स दवाखाने में एक नर्स को कोरोना मुस्बित पाया गया, जबकि नीलोफर हॉस्पिटल में दर्जे चाहरुम के 3 तक 4 मुलाजमीन को कोरोना मुस्बित आने के बाद महकमे सेहत ने कार्रवाई करते हुए उन्हें क्वारंटाइन कर दिया। सदर प्रदेश कांग्रेस कमेटी और रुकने पार्लिमान उत्तम कुमार रेड्डी और CLP कायद भट्टी विक्रमार्का ने वज़ीर आला तेलंगाना KCR को एक मकतूब रवाना करते हुए मुतालबा किया है कि गैर मौसमी बारिश से होने वाले नुकसानात की पाबजाई के लिए ज़रूरी इक़दाम करें और किसानों को माली इमदाद का भी ऐलान किया जाए। उन्होंने वज़ीर आला से मुतालबा किया कि हुकूमत की जानिब से दिए जाने वाले राशन और नव रकम पैकेज को गरीबों तक पहुँचाने के लिए ठोस इक़दाम करें। कायद मुखन्ना रुकन असम्बली चंद्रायन गुट्टा अकबरुद्दीन ओवैसी की जानिब से तालाब कट्टा डिवीज़न में हल्के असम्बली याकूतपुरे के रुकन असम्बली सैयद अहमद पाशा खादी ने राशन पैक्स तकसीम किए। इस मौके पर कसीर तादाद में इस्तेफादा कुनिंदगान ने इस्तेफादा भी किया और राशन हासिल किया। इस मौके पर नुमाइंदा कॉरपोरेटर अबू राहिल के अलावा दीगर भी मौजूद थे। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के अराकीन असम्बली और अराकीन बल्दियाँ मुतालिका असम्बली हल्के जात और डिवीजन्स में लॉकडाउन के आगाज़ से मुसलसल राशन पैक्स की तकसीम अमल में ला रहे हैं। इस सिलसिले के तहत मजलिसी रुकन असम्बली हल्के नामपल्ली जाफर हुसैन मेराज ने फिरोज़ गांधी नगर और अतराफ व अकनाफ में घर घर राशन पैक्स तकसीम किए। इस मौके पर मजलिसी रुकन असम्बली के हमरा डिवीज़न कॉरपोरेटर मोहम्मद माजिद हुसैन, नुमाइंदा कॉरपोरेटर जफ़र खान के अलावा सरगर्म मजलिसी कारकुनान भी मौजूद थे। स्टेट बैंक ऑफ इंडिया और मी सेवा की जानिब से मुश्तरका तौर पर CSC काउंटर का क़याम अमल में लाया गया है, जिसके ज़रिए सफ़ेद राशन कार्ड ग्रीन को 1500 रुपये और ज़ीरो बैलेंस अकाउंट से 500 रुपये निकालने की सहूलत फराहम की जा रही है। इसी तरह का एक काउंटर ख्वाजा नगर नई बस्ती में वाक़ मोहम्मदिया मदरसे में आगाज़ किया गया। मजलिसी रुकन असम्बली हल्के नामपल्ली जाफर हुसैन मेराज की हिदायत पर कॉर्पोरेशन मेंबर महमूद हुसैन इंजीनियर ने काउंटर पर पहुंचते हुए तफसीलात हासिल की। इस मौके पर मोहम्मद आमिर, मोहम्मद अशरफ, मोहम्मद मजहर, मोहम्मद नज़ीर के अलावा दीगर भी मौजूद थे। अल्हम्दुलिल्लाह आज मोहतरम अली जनाब जाफ़र हुसैन मेरा साहब MLA नामपल्ली की जानिब से आपकी राष्ट्र निगरानी में यहाँ पर एक CSC काउंटर क़ायम किया गया है। ये काउंटर SBI और मी सेवा का टाई अप काउंटर है। इस CSC काउंटर के ज़रिए से ज़ीरो अकाउंट बैलेंस के जो लोग हैं इससे इस्तेफ़ादा हासिल कर सकते हैं। उनको 500 रुपये फ़ी माहाना दिया जाता है। इनको 3 बार दिया जाएंगे ये स्कीम के तहत। और साथ ही साथ तेलंगाना हुकूमत की जानिब से 1500 रुपये जो वाइट राशन कार्ड को दिए जा रहे हैं वो लोग भी यहाँ से इस्तेफ़ादा हासिल कर सकते हैं।
अपना वाइट राशन कार्ड और अपना आधार कार्ड यहाँ पर बताकर यहाँ पर इस काउंटर से आप रकम हासिल कर सकते हैं। साथ ही साथ जो ओल्ड एज पेंशन्स है और हैंडीकैप पेंशन्स है, वो लोग भी यहाँ पर अपना पेंशन कार्ड लाकर यहाँ पर विड्रॉ कर सकते हैं। इस काउंटर की ज़िम्मेदारी जनाब जावेद साहब कर रहे हैं और साथ ही साथ मेरे साथ यहाँ पर ख्वाजा नगर की टीम जनाब आमिर साहब, मज़हर साहब, अशरफ साहब और मेरे साथ नज़ीर साहब, अज्जू साहब यहाँ पर मौजूद हैं। और यहाँ पर ये काउंटर CSC लगाने का मकसद यही है कि यहाँ की जो आवाम है इससे फ़ायदा उनको पहुँचे। शुक्रिया। सहायता ट्रस्ट की जानिब से वक्तन फ़वक्तन गुरबा और मुस्तहिक़ीन में माली और ग़िज़ाई इमदाद फ़राहम की जाती है। लॉकडाउन के दौरान भी मुख्तलिफ़ मक़ामात पर सहायता ट्रस्ट की जानिब से राशन पैक्स की तक़सीम अमल में लाई जा रही है। इस सिलसिले के तहत बस्ती नबी करीम वाक़े मीरालम रोड पर फीडिंग प्रोग्राम के तहत मुकामी आवाम में राशन पैक्स की तक़सीम अमल में लाई गई। CEO सहायता ट्रस्ट सैयद अनीसुद्दीन के अलावा प्रोफेसर आमिरुल्लाह खान, सदर इब्तिदाई मजलिस बस्ती नबी करीम याहिया मदनी के अलावा ट्रस्ट के ज़िम्मेदारान भी मौजूद थे। बाद अज़ां प्रोफेसर आमिरुल्लाह खान माहिर माशियात ने मीडिया को इस सिलसिले में तफसीलात भी बताईं। उसमें ये सबसे अहम बात जो ज़ाहिर की वो ये कि सब लोगों को किस डिसिप्लिन के साथ रहना चाहिए। हम चाह रहे हैं कि ये हमारी बात सबको समझ में आ जाए कि एक दूसरे से हाथ ना मिलाएं, 8-10 बार कम से कम साबुन से हाथ धोएं और एक दूसरे से दूरी रखें। ये अगर 3 चीज़ें सब लोग करते रहें तो इंशाअल्लाह किसी को बीमारी नहीं होगी। तो पहला हमारा मकसद ये है। दूसरा हमारा मकसद ये है कि चूँकि आजकल मुलाजिमतें ख़त्म हो गई हैं और बड़ा एक अजीब किस्म का इकनॉमिक प्रॉब्लम है, तो लोगों के पास उमूमन खाने को नहीं होगा। इसीलिए हमने ये दूसरी कोशिश की है कि जितना ज़्यादा हमसे हो सक रहा है, हम चाह रहे हैं कि लोगों को हम कुछ ऐसी चीज़ें मुहैया करा दें जिससे उनके घर चलते रहें कम से कम 8-10 दिन के लिए। फिर इंशाअल्लाह जिसके बाद ज़रूरत पड़ेगी तो फिर दोबारा करेंगे। हमको ये पूरा एहसास है कि ये एक लंबी लड़ाई है, अभी कम से कम 4-5 महीने इस किस्म के इस तरह से गुजरेंगे। इसीलिए मैं आप सब लोगों से ये भी गुजारिश कर रहा हूँ कि आप सब लोगों ने हमारी बड़ी हिम्मत अफजाई की, हमारे साथ हमारे बड़ा कोऑपरेशन किया और काफ़ी पैसे दिए हमको। हम आपको ये बता दें कि ये आपकी जद्दोजहद, ये आपका कंट्रीब्यूशन बहुत दूर दूर तक गया है। लेकिन आपको ये भी बता दूं कि हमको आप लोगों की ज़रूरत बहुत दिनों तक रहेगी। आप ये ना सोचें कि आपने हमारे लिए मदद कर दी, अभी एक बार तो काफ़ी हो गया। आप इस साल के लिए तैयार रहें। हमारा अंदाज़ा ये है कि कम से कम अक्टूबर तक हमको इस किस्म का प्रोग्राम हर जगह करना होगा और ज़्यादा महलों में करना होगा और ज़्यादा लोगों के साथ करना होगा। तो आप लोगों का बहुत बहुत शुक्रिया कि इस बार आपने हमारी मदद की, लेकिन इस बात का भी शुक्रिया कि आप ये समझ गए होंगे कि हम आपके पास बार बार आते रहेंगे आपके कंट्रीब्यूशंस लेने के लिए, और यहाँ पे इन सब लोगों के पास बार बार आते रहेंगे इनकी मदद करने के लिए जितना हमसे हो सकता है। क्योंकि अभी फ़िलहाल हम राशन बांट रहे हैं, आगे हमको शायद दवाई भी देनी पड़े, हमको शायद पानी भी, दूध भी, जितना हमसे हो सकेगा करेंगे। लेकिन हमारी गुजारिश आप सब लोगों से ये है सारे महलों में, वो ये कि आप जो कानून बने हुए हैं, जो प्रैक्टिसेस हैं, जो हम कह रहे हैं कि जिस तरह का आप बिहेवियर रखें, वो आप बिल्कुल सख्ती से करें। क्योंकि इसमें सिर्फ अपनी ज़िंदगी ख़तरे में है। अगर आप एक दूसरे से मिलते रहेंगे, बिल्कुल अननेसेसरीली बाहर जाएंगे और लोगों से रब्ता करेंगे, तो उसमें सबकी हेल्थ को नुकसान है और ख़ुद की हेल्थ को बहुत नुकसान है। वक्फे के बाद दोबारा आपका खैर मकदम है। सदर सिराजुल उलमा एकेडमी मौलाना मोहम्मद नईमुद्दीन हुसामी आदिल ने पंजे शाह हुसामी मंजिल में रमज़ान मुबारक की आमद के पेश नज़र मुसलमानान आलम से दर्दमंदाना अपील की है कि अल्लाह की रस्सी को मजबूती से थाम ले। माह सियाम मुक़द्दस महीना है जिसमें रहमत, बरकत और मग़फ़िरत फरमाई जाती है। इस मुबारक महीने में कुरान पाक की तिलावत, इबादतें, ज़िक्र व अस्कार करते हुए रब्बुल आलमीन को राज़ी करें और मौजूदा मुहलिक कोविड-19 की वबा के ख़ात्मे के लिए अल्लाह रब्बुल इज़्ज़त से गिड़गिड़ा कर दुआ करें। माह रमज़ान से मुताल्लिक़ मुसलमान कितना शौक़ रखते हैं। अल्लाह के फज़ल व करम से रमज़ान की आमद है। ऐसे में
ये जो हालात हमारे मुल्क के और सारी दुनिया के हैं, उस सिलसिले में चंद चीज़ों को अपने को मलहूज़ रखना है। रमज़ान शरीफ में ख़ास इबादत एक जो ज़ायद होती है रोज़े के सिवा, वो नमाज तरावीह है, जिसमें मुसलमान हुफ़ाज़ किराम के पीछे कुरान मजीद सुनकर अपनी रूह को ताज़ा करते हैं। और ये उनका 12 महीने में ये ख्याल रहता है कि अल्लाह हमको ये रमज़ान अता फ़रमाए और हम अल्लाह के क़ुर्ब को हासिल करें। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि रमज़ान अल्लाह का महीना है। जैसा तमाम महीनों में अल्लाह ताला जो है रमज़ान को वो फ़जीलत अता फ़रमाई है जो फ़जीलत अल्लाह ताला की अपने मखलूक पर है। तो मालूम ये हुआ कि ये महीने की बहुत बड़ी अज़मत है। अब इस महीने में हम आ रहे हैं, ऐसे में हमको मुकम्मल रोज़े रखना है और फिर इफ्तार के वक्त की दुआ को अल्लाह ताला सुनता है, अल्लाह ताला कबूल फरमाते हैं। तो हम लोगों को ये चाहिए कि इफ्तार के वक्त हम अल्लाह ताला से दुआएं जितनी करते हैं उसमें एक इजाफ़ा कीजिए कि ये जो मौजूदा हालात में ये कोरोना वायरस से मुताल्लिक़ जो सारी दुनिया परेशान है, अल्लाह ताला हम सबको उससे नजात अता फ़रमाए। आपने देखा कि अल्लाह ने एक वायरस को छोड़ा, कोरोना वायरस को, उसको इजाज़त दी कि वो फैल सके, तो सारी दुनिया परेशान। बड़े बड़े जो सुपर पावर कहलाते हैं वो सब परेशान होकर रह गए। असल हाकिमियत अल्लाह की है। तो इस लिहाज से हमको जो है अल्लाह से दुआ करना चाहिए। जितने असबाब यानी इख्तियार करना है वो तो इख्तियार करना ज़रूरी है। जैसा हमारी हुकूमतें हिदायत दी हैं कि हम लॉकडाउन की वजह से घर में रहें और फिर समाजी दूरी को जो है बरकरार रखें, वो तमाम असबाब तो हमको इख्तियार करना लाजिम है, मगर भरोसा अल्लाह पर होना, ये तमाम चीज़ों में असर देने वाले अल्लाह ताला ही हैं। कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के अरकान असम्बली और अरकान बल्दिया के अलावा सरगर्म कारकुनान भी अपने इलाक़ों में इमदादी कामों में शब व रोज़ मसरूफ़ हैं। इस सिलसिले के तहत मौलाली में मजलिसी सरगर्म कारकुनों की जानिब से घर घर पहुँचते हुए अशिया ज़रूरिया की तकसीम अमल में लाई गई। इस मौके पर सैयद वाजिद नायब सदर इब्तदाई के अलावा TRS मुकामी कारकुनान मोहम्मद उस्मान, मोहम्मद इलियास, मोहम्मद इमरान, मोहम्मद आमिर, मोहम्मद मुनीब व दीगर भी मौजूद थे। तकरीबन 100 ख़ानदानों में इमदादी पैक्स तकसीम किए गए। गोलकुंडा पुलिस ने रेती गली में वाक़ किराना शॉप पर धावा करते हुए गैर कानूनी तौर पर फ़रोख्त किए जा रहे सिगरेट्स और गुटखा पैकेट जुमला मालियती 1 लाख रुपये बरामद कर लिए। इस सिलसिले में 2 अफराद 60 साल अब्दुल रशीद और 38 साल अब्दुल मजीद को हिरासत में लिया गया। पुलिस के मुताबिक बावसूख इत्तला पर मज़कूरा कार्रवाई की गई। ఈరోజు నేను మా సబ్ ఇన్స్పెక్టర్ రాజు మరి సిబ్బంది అందరము లాక్డౌన్ నిబంధనలు అమలు పరచడంలో భాగంగా గోల్కొండ పరిధిలో ఉన్నప్పుడు మాకు మజీదు తర్వాత రషీద్ ఆ కిరాణా షాప్ రన్ చేస్తున్న వాళ్ళు సిగరెట్స్ అమ్ముతున్నట్టు మాకు సమాచారం రావడంతో మేమందరం కూడా అక్కడికి వెళ్ళేసి షాపును తనిఖీ చేయగా షాప్లో సిగరెట్స్తో పాటు గుట్కా, పాన్ మసాలా, జర్దా ఇవన్నీ కూడా అక్కడ గమనించాం. సో వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువను అంచనా వేయగా ఇంచుమించుగా 1 లక్ష రూపాయల విలువైనటువంటి ఉన్నాయని. షాప్లో ఉన్నటువంటి రషీద్ తండ్రి అతను అమ్ముతుంటాడు. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా వాజిద్ అనే అతను షాప్ హోల్సేల్ దగ్గరికి తీసుకొచ్చి తన తండ్రికి ఇవ్వడంతో తండ్రి అమ్మడం ప్రారంభిస్తుంటాడు. తండ్రితో పాటు కొడుకు కూడా అమ్ముతుంటారు. సో మేము వెళ్ళినప్పుడు తండ్రిని అతను అరెస్ట్ చేయడం జరిగింది. కొడుకు మాత్రం పరాలే ఉన్నారు. అతను త్వరలో పట్టుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
कमिश्नर पुलिस रचाकुंडा महेश भागवत मुसस्सिर रचाकुंडा के इलाकों में बनाए गए कंटेनमेंट जोन्स का दौरा कर रहे हैं और वहां तैनात अमले से तफसीलात भी हासिल करते हुए उन्हें ज़रूरी हिदायत दे रहे हैं। कमिश्नर पुलिस ने मंगनूर, हयात नगर और अतराफ अकनाफ में बनाए गए जोन्स में 8 फीट बैरिकेड्स नस्ब करने की भी हिदायत दी है और लॉकडाउन पर सख्ती के साथ अमलावरी करने की पुलिस अमले पर जोर दिया है। एक्सिस फाउंडेशन की जानिब से और दक्कन एसोसिएशन ऑफ नॉर्थ अमेरिका के इश्तराक से मुख्तलिफ मदारिस और गरीब आवाम में लॉकडाउन के दौरान राशन किट्स की तकसीम अमल में लाई जा रही है। इस सिलसिले के तहत उस्मानिया यूनिवर्सिटी इलाके में तकरीबन 100 ख़ानदानों में राशन किट्स की तकसीम अमल में लाई गई। फाउंडेशन के सरबराह मारिया ने बताया कि लॉकडाउन के दौरान ताहाल 6000 अफराद को मुस्तफ़ीद किया गया है और बिला लिहाज मजहब मिल्लत वो राशन किट्स की तकसीम अमल में ला रही हैं। दूधबली जॉन रोड पर हाफिज शेख अहमद मोयुद्दीन शर्फी के हाथों मुकामी गरीब आवाम में राशन पैक्स की तकसीम अमल में लाई गई, जिसका नज़म मजलिसी कॉरपोरेटर राजमोहन की जानिब से किया गया था। इस मौके पर सर्कल इंस्पेक्टर हुसैन लम, रमेश कोतवाल, मोहम्मद हनीफ, शेख शफी मोहिउद्दीन के अलावा दीगर भी मौजूद थे। रोड के जो लोकल लीडर्स है कोविड-19 के लिए पब्लिक पूरा लॉकडाउन होने से घर में से बाहर नहीं आने के लिए उन गरीबों को और जो किसी को ज़रूरत है उन लोगों को पूरों को किराना सामान का रेशन दे के उन लोगों को बहुत मदद करें। हम इनको शुक्रिया अदा कर रहे हैं। आखिर में सुर्खियां एक बार फिर। रियासत तेलंगाना में लॉकडाउन मुद्दत में 7 मई तक तोसी। मरकजी हुकूमत की जानिब से 20 मई से दी जाने वाली नरमी का रियासत में इतलाक नहीं होगा, रियासती काबीना ने लिया फैसला। रियासती वज़ीर दाखिला मोहम्मद महमूद अली ने पुराने शहर में कोविड-19 की वबा को रोकने के लिए किए जाने वाले इक़दामात का लिया जायजा। रमज़ानुल मुबारक में नमाज तरावी और इबादत घरों में अदा करने की अपील। निम्स हॉस्पिटल पंजागुट्टा और नीलोफर हॉस्पिटल के अमले में कोरोना वायरस मुस्बित पाया गया। तकरीबन 100 मुलाजिमीन को क्वारंटाइन कर दिया गया। मजलिसी अराकीन असम्बली और अराकीन बल्दिया की जानिब से मुतल्लिका हल्कों और डिवीजन में मुस्तहिक अवाम में राशन पैक्स की तकसीम का सिलसिला जारी। नाज़रीन, रूबी न्यूज़ की फीडबैक के लिए स्क्रीन पर दिए गए नंबर पर आप कॉल कर सकते हैं या ईमेल के ज़रिए हमें पैगाम भी भेज सकते हैं। इसी के साथ रूबी न्यूज़ यहीं इख्तिताम पज़ीर होती है और रूबी न्यूज़ की सारी टीम को दीजिए इजाज़त। अल्लाह हाफ़िज़।